నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. 3 నెలల ముందే ఎన్నికలు జరపాలి. ఆంధ్రప్రదేశ్లో పురపాలక సంఘాలు, పంచాయతీలు, అదేవిధంగా దశల వారీగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీ ఎన్నికలు కూడా జరపాలనేది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ప్రభుత్వానికి షెడ్యూల్ ఇచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉందా? మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందస్తు ఆలోచనతోనే 6 నెలలకు ముందే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనేది ప్రభుత్వం ఒక ఆలోచన గతంలో చేశారని చెప్పి మనకున్న సమాచారం. అయితే మున్సిపల్ యాక్టు 1955 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 90 రోజుల ముందు మాత్రమే, అంటే 3 నెలల ముందు మాత్రమే ఎన్నికలు జరపాలి తప్ప 6 నెలల ముందు పెడతానికి సాధ్యపడదు. ఒకవేళ అలా చేయాలంటే శాసనసభలో ఆర్డినెన్స్ చేయాలి. అలా చేస్తేనే సాధ్యపడుతుంది అనేది చట్టం చెప్తుంది. అయితే ప్రభుత్వం కూడా మరి ఎడిదిరిగి ఎన్నికలకి వెళ్ళాలనే ఒక ఆలోచన చేస్తున్న క్రమంలో మరి ఎన్నికల కమిషనర్ కూడా 3 నెలల ముందే ఎన్నికలు జరపడానికి చట్టం అనుకూలిస్తుంది. అదేవిధంగా ఎన్నికలు జరపడానికి కూడా షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు ఎన్నికలు జరగాలి, డివిజన్స్ ఎప్పుడు చేయాలి, నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి, అదేవిధంగా ఓటర్ల జాబితా ఎప్పుడు రెడీ చేయాలి, పోలింగ్ కేంద్రాలు ఎప్పుడు పెట్టాలి, వీటన్నిటి మీద ఎన్నికల కమిషనర్ డేట్ల వైజ్గా నెలవారీగా జనవరి నాటికి ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు పూర్తి కావాలనేది ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు. మరి ప్రభుత్వం కూడా ఆ దిశగా వెళ్ళడానికి కూడా సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తవుతుంది. ఇంకొక 6 నెలలు జనవరి కనంటే జూన్ నాటికి మరి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి జూన్ నాటికి దాదాపుగా అన్ని స్థానిక సంస్థల టెన్యూర్ కూడా పూర్తవుతుంది. మార్చి 18వ తేదీకి పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు వీటన్నిటికి కూడా పదవీ కాలం ముగుస్తుంది. జూలై నాటికి జిల్లా పరిషత్లన్నీ కూడా పదవీ కాలాలు ముగుస్తాయి. మరి అప్పటికి 2 ఇయర్స్ దాదాపుగా టెన్యూర్ పూర్తయ్యే నాటికి ఎన్నికలు షెడ్యూల్ చేస్తే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాదాపుగా పూర్తవుతున్న క్రమంలో మరి ఆ ప్రభుత్వం సహజంగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఒక 2 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది సహజంగా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కూడా. అలాంటప్పుడు వ్యతిరేకత ప్రజల్లో వచ్చినప్పుడు ఎన్నికలకి వెళ్తే నెగిటివ్ ఫలితాలు వస్తాయి. కాబట్టి సంవత్సరం అంటే 1.5 ఇయర్లోనే ఎన్నికలకి వెళ్ళటం వల్ల ప్రభుత్వంలో పాజిటివ్ సంకేతాలు వెళ్తాయి. ప్రజలు కూడా నెగిటివ్ కోణంలో వెళ్ళరు. అధికారం ఉంటుంది కాబట్టి, అధికారులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అధికారం ఎలా ఉపయోగించుకోవాలో అధికార పార్టీలకి బాగా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్ని తమ వైపు తిప్పుకునేలా ఎక్కడన్నా ఒకవేళ నెగిటివ్ ఉంటే నెగిటివ్ను కూడా ఇంకా ప్రభుత్వం 3.5 సంవత్సరాల అధికారంలో ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటికే ప్రజల్లో నెగిటివ్ కోణం కంటే పాజిటివ్ కోణంలో తెచ్చుకోవడానికి కూడా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేస్తారు సహజంగా. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికే 95%, 98% ఫలితాలు కూటమికి వన్ సైడ్గా ఉండే విధంగా కూడా కూటమి పెద్దలు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలకి ప్రభుత్వం మరి ఈవేళ అనంతపురంలో కూటమి సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభ జనంలో వెళ్ళటానికి ఈ 15 నెలల కాలంలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి ఇవాళ పెద్ద బహిరంగ సభ అనంతపురంలో ఏర్పాటు చేశారు ఈరోజు సాయంత్రం. మరి ఈ క్రమంలోనే ఈ జోష్తోనే ఈ విజయోత్సవ సభతోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి వెళ్ళటానికి కూడా ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం. మరి ఎన్నికల కమిషనర్ అయితే షెడ్యూల్ అయితే ఇచ్చారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టడానికి సంసిద్ధంగానే ఉన్నారని తెలుస్తుంది. అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే జిల్లాలకి ఆదేశాలు ఇచ్చి జిల్లాలో ఎన్ని పురపాలక సంఘాలు ఉన్నాయి, ఎన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి, ఎన్ని డివిజన్లు ఉన్నాయి, ఎంతమంది కౌన్సిలర్స్, కార్పొరేటర్లు ఉన్నారు, ఏ డివిజన్లు ఎక్స్టెండ్ చేసుకోవాలి, టౌన్కి సమీపంలో ఉన్న గ్రామాలని పురపాలక సంఘాల్లోనో లేదా కార్పొరేషన్లోనో విలీనం చేసే విషయంలో ఏ విధంగా చేయాలని కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా అంచనాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒకరిద్దరు మాతో అంటే ఎంటీవీతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. మరి ఆ దిశగానే ప్రభుత్వం కూడా మరి ఈరోజు విజయోత్సవ సభ కాగానే కొద్ది రోజుల తర్వాత
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా ఇప్పటికే మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆ దిశగా ప్రభుత్వం నుండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుండి కూడా కొంత మౌఖికంగానే సూచనలు ఇచ్చారని కూడా తెలుస్తుంది. మరి ఏదేమైనా జనవరిలో ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు కూడా జరపడానికి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలకు ప్రభుత్వం కూడా సంసిద్ధంగా ఉండబోతుంది. ఆ విధంగానే అడుగులు వేయబోతుంది అనేది ఎంటీవీకి అందుతున్న సమాచారం. థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.